యంగ్ కపుల్లో వర్కింగ్ కపుల్లో ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక 2 years 3 years పోస్ట్పోన్ చేసుకుంటాం, ప్లానింగ్ లేదు అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మొన్న ఒక డిబేట్ కూడా చేశాను, వాదించాను. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి చదువుకోవాలి, అలాగే టైంకి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషను కెరియర్ అంటున్నారు, సంపాదించుకుంటే సరే నువ్వు అన్ని డబ్బులన్నీ సంపాదిస్తావు. ఎట్లా సంపాదిస్తావు? సంవత్సరం 2 సంవత్సరాలు సంపాదిస్తావా? కాదు కదా. యూ విల్ టేక్ మినిమం 5 to 10 years. అంత సంపాదించిన తర్వాత నీ బాడీ సహకరిస్తుందా? నీ బాడీ సహకరించదు. నీ ఎగ్స్ ఉంటాయా? ఉండవు. 30+ అనేది ఇప్పుడు వెరీ కామన్. పెళ్ళిళ్ళే 30+ తర్వాత మళ్ళీ మేము 1 year మేము ఎంజాయ్ చేయాలి, మాకు అది ఇది మా కోరికలు, మేము ట్రిప్పులకి వెళ్ళాలి, వీ వాంట్ అవర్ అదంటే లోన్లీనెస్, భార్యాభర్త ఉండాలి, ఇప్పుడే పిల్లలా అంటున్నారు. సరే నువ్వు 30కి పెళ్లి చేసుకొని 30 to 34 తర్వాత ఎంజాయ్ చేసుకుని అప్పుడు చేస్తే నీ ఎగ్స్ ఎక్కడున్నాయి? నీ అండాశయాలు పనిచేస్తాయా లేవా? నీ హార్మోన్స్ పనిచేస్తాయా లేవా? నీ బాడీ సహకరిస్తుందా లేదా? ఇట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఇది జీవన శైలి అంటే లైఫ్ స్టైల్, అది వెళ్తూ ఉండాలి. ఇవన్నీ సైమిల్టేనియస్గా వెళ్ళేవి. ఇప్పుడు మనం పాతకాలంలో చూస్తే అందరూ అన్నీ చేసేవాళ్ళు, బట్ టైం దానిపాటికి అది వెళ్తూ ఉంటుంది. అంటే చదువుకుంటూ ఉంటాము, పిల్లల్ని కంటూ ఉంటాం, మేబీ కొంచెం డిలే అవుతుందేమో, కానీ టైంకి పిల్లలు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 35 తర్వాత పిల్లల్ని కంటే మీరు 50 వచ్చేసరికి వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. అంటే మీ ఏజ్ అయిపోతుంది, వాళ్ళ సెటిల్మెంట్స్ ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, మీకేమో బాడీ సహకరించదు. పుట్టడమే అతి కష్టం మీద పుడుతున్నారు, మందులు వేసుకొని IVFలు చేసుకొని. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో మీరు ఇదంతా కష్టపడి ఇదంతా చేసి అప్పుడు పెళ్ళికి కూర్చొని అప్పుడు పిల్లల్ని కానీ అప్పుడు ఆ పిల్లలు సరిగ్గా పుడుతున్నారో లేదో తెలీదు, రకరకాల వ్యాధులతో పుడుతున్నారు. 30+ అనగానే మనకి రకరకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అండము ఏజ్ మనం పుట్టంగానే, ఇప్పుడు ఆడపిల్ల నేను పుట్టినప్పుడు నాతో పాటు ఎగ్ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, కొత్తగా ఎగ్స్ రావు. అంటే నా ఏజ్ 30 అనుకోండి, నా అండం ఏజ్ 30 years, అంటే ఓల్డ్ ఎగ్. నాది ఓల్డ్ ఎగ్ క్వాలిటీ ఏమో ఉంటుంది, క్వాంటిటీ ఎలాగో తగ్గిపోయింది. అవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, 200 ఎగ్గులే మంచివి ఉంటాయి. క్వాంటిటీ నెల నెల తగ్గిపోతూ ఉంది, క్వాలిటీ కూడా పోయింది. క్వాలిటీ పోయిన ఎగ్స్ మంచి పిల్లలు ఎక్కడ పుడతారు? చిన్న ఇప్పుడు ఆటిజం అని, డౌన్ సిండ్రోమ్ అని ఇలాంటి వాటితో పుడతారు. పుట్టడమే కష్టము. పుట్టిన వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్. అంటే తల్లికి కడుపులోనే బీపీలు, షుగర్లు, ఎందుకంటే తన ఏజ్ కదా. 30+ మదర్ ఈజ్ ఏ ఎల్డర్లీ మదర్. మా సైడ్ నుంచి మేము చదువుకునేది అట్లా. ఆ ఎల్డర్లీ మదర్కి రకరకాల ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ ఉంటుంది, కొన్ని షుగర్స్ ఉంటుంది, అది మళ్ళీ బేబీని ఎఫెక్ట్ చేయడం, ఆ బేబీ మళ్ళీ సఫర్ అవ్వడం. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చదువుకోండి, కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కొంచెం ముందు వెనక చేసి టైంకి పెళ్లి చేసుకొని టైంకి ఒకరిని కానివ్వండి ఫస్ట్, తర్వాత ఇంకొక 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకోళ్ళు ప్లాన్ చేసుకోండి. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ కోసము ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. అండ్ మీరు